పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక 10, 11 డివిజన్ దుమ్ములపేట ప్రాంతంలో ఆయన వికలాంగులకు, అవాతాతలకు పెన్షన్ సొమ్ములు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఆర్థిక లోటున్న, ఆర్థిక భారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ మొదటి తేదీనే ఉదయాన్నే జరిగిందన్నారు. గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేసి చివరి సమయంలో 3,000 చేసి మోసం చేసిందని అన్నారు. 5 ఏళ్ల పాలనలో కాకినాడ స్మార్ట్ సిటీ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని పేర్కొన్నారు. నగరంలో ఇంకా తాటాకిళ్లున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 4 లక్షల రూపాయలు ప్రభుత్వం రుణం ఇవ్వడం జరుగుతుందని, అలాగే కాకినాడ అర్బన్ ప్రాంతంలో పేదల గృహ నిర్మాణానికి 2 సెంట్ల స్థలం ఇస్తుందని ఆయన తెలిపారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజున ప్రతిపక్షంలో మాట ఇచ్చారో, అధికారం వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. 4,000 రూపాయలు పోయిన నెల స్టార్ట్ చేసాం. ఈ నెల 2వ నెల ఇస్తున్నాం. ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు. ఒక సందర్భంలో గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ నేను 3,000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలకు ఇచ్చాడండి 3,000. అన్నమాట ప్రకారంగా ఇప్పుడు కూడా ఆయన డబ్బులు ఇవ్వలే. సంవత్సరానికి 250 పెంచి ఆఖరికి సంవత్సరంలో 3,000 ఇచ్చాడు ఆయన. ఏదో పెన్షన్ ఆయనే తీసుకొచ్చినట్టు మాట్లాడకూడండి. పెన్షన్ అనేది తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. అంటే గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా. ఆయనే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 రూపాయలు పెన్షన్ పెట్టారండి అప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. అలా 75 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. తర్వాత 200 రూపాయలు అయింది. 200 ఒకేసారి 1,000 రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. 1,000 రూపాయలు చేయడం కాకుండా అదే మళ్ళీ పెన్షన్ 2,000 చేశాడు. అన్నమాట ప్రకారంగా ఇచ్చాడు ఆయన 2,000. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానన్నాడు. మేము 3,000 ఇస్తాం. మేము అధికారం కోల్పోయాం. ఆయన 3,000 ఇస్తానని చెప్పి ఆ 3,000ని సంవత్సరానికి 250 పెంచుకొని అలాగే లాస్ట్గా 3,000 ఇచ్చాడు. మోసం చేశాడు ప్రజలు. కానీ ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కష్టాలున్నా అవ్వాతాతలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి అన్న మాట ప్రకారంగా ఈరోజు 4,000 రూపాయలు సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది ఒక విషయం. రెండో విషయం, మీరు ఇక్కడ చూసారు ఈ రోజున ఇంకా ఈ స్మార్ట్ సిటీలో తాటకిళ్ళు ఉన్నాయి. మీరు చూసారు ఈ రోజున తాటకిళ్ళు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలేపారండి. తాటాకిళ్ళు తీసి పక్క గృహం కట్టలేపారు వీళ్ళు. ఎంత పరిపాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమైంది. వాళ్ళని అడిగా ఇప్పుడే ఏమి ఇల్లు కట్టలేదంటే ఎవరు ఇచ్చిన వాళ్ళు, లోన్ ఇచ్చిన వాళ్ళు లేరని చెప్తున్నారు. అందరికి ఇల్లు కట్టి చెప్తాని చెప్పాడు ఆయన. ఏదండి ఎక్కడ కట్టారండి? ఈ అర్బన్ ఏరియాలో ఇంకా తాటకిళ్ళు కనిపిస్తున్నాయి ఈ రోజున. ఆ రోజున మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా తాటకిళ్ళు కనిపించకూడదని చెప్పి 2,50,000 రూపాయలు లోన్ ఇచ్చి కట్టించాం. మేము గర్వంగా చెప్తున్నాము. ఆ 2,50,000 మీరు 1,80,000 ఇస్తానని చెప్పి ఆ 1,80,000 కూడా ఇచ్చి కట్టలేపారు. అందుకే ఇలాంటి చోట్ల ఏదైతే అర్బన్ ఏరియా కానీ రూరల్ కానీ ఈరోజు ఏదైతే ఇటువంటి తాటకిళ్ళు ఉన్నాయో, రేకుల షెడ్లతో ఉన్నారో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మీరు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు 4 లక్షల రూపాయలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా 4 లక్షల రూపాయలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అర్బన్ ఏరియాలో 2 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుంది కొత్త వారికి. రూరల్ ఏరియా అయితే 3 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే కాకినాడ నగరంలో తాటాకిళ్ళలో రేకుల షెడ్లలో ఉంటున్నారో మీరందరూ కూడా పక్కా గృహాలు నియమించుకోవాలి. 4 లక్షల రూపాయలు మీకు లోన్ సమకూరుస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు అన్ని శాఖలు కూడా రివ్యూ చేస్తే ఏ శాఖలు కూడా లెక్కలు లేవండి. ఈ రోజున లెక్కలు లేవు. చిన్నాభిన్నం చేస్తారు ఈ రాష్ట్రాన్ని. శాఖపరంగా చూస్తే అధికారులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. అంతా అవినీతి మహిమైపోయింది. అలాంటివన్నీ కూడా ఈరోజు శాఖల వారి రివ్యూ చేస్తున్నారు మంత్రివర్యులు. అదే మేము రివ్యూ చేస్తున్నాం. రివ్యూ చేసిన తర్వాత పరిస్థితులు తెలుసుకుని ఎవరికైతే పెన్షన్ తీసేస్తారో
నిజమైన లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ చేర్చి అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాను.